థ్యాంక్ యూ. పల్లె సింధూరారెడ్డి గారు. అధ్యక్ష, పుట్టపర్తి నగర సమీపంలో కప్పలబండ గ్రామ పంచాయతీలో ఏపీఐఎస్సి 104.64 acres 2017లో సేకరించారు అధ్యక్ష. ఎకరా 11.74 lakhsతో. ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్కి ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష? మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ఎంఈకిను ఇండస్ట్రియల్ పార్క్స్కి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి, ఎంతమందికి అనుమతులు ఇచ్చారు, ఏమైనా మిగిలిపోయిన భూములు ఉన్నాయా అధ్యక్ష అని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కంపెనీలకును ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏవైనా ప్రభుత్వం నుంచి ఏమైనా కన్సెషన్స్ పవర్లో కానీ భూమిలో కానీ ఏమైనా ఇస్తున్నారని ఒక ప్రశ్న అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2008-9 సంవత్సరాల్లో అమడ్గూర్ ఏరియాలో సార్ 1.10 crores-తో పెట్టుబడులు, ఇంకా 65,000 ఎకరాలు భూములు, ఇంకా 60 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఏపీఐఎస్సి అక్కడ కేవలం 402 ఎకరాలు మాత్రమే సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఈ ల్యాండ్కు ఉన్న ప్రత్యేకత ఏమంటే బెంగళూరుకి చాలా క్లోజ్నెస్ ఒకటిను, ఇంకా ధరలు కూడా బాగా రీజనబుల్ రేటుకి దొరికే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ ఏదైనా ప్రభుత్వానికి మెగా సోలార్ పార్క్ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. కమిట్ కావడం జరిగింది. 100% అచీవ్ చేయగలుగుతాము అన్న నమ్మకం ఉండింది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా ఘోరాలు జరిగినాయి. ఇంకా చెప్తా పోతే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్. బట్ స్పెసిఫిక్గా రామకృష్ణ గారు అడిగిండేదానికి సార్, ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందో సార్ అది టీపీఆర్ బట్టి అలాట్మెంట్స్ జరుగుతాయి సార్. వెదర్ ఇట్ ఈస్ బిలో 50 acres ఆర్ అబవ్ 50 acres ఎనీథింగ్. ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు ఒక 2 years, 1 year, 3 years అని ఇచ్చింటారు కమిట్మెంట్. అది ఇయని పక్షం ఇమీడియట్గా నోటీసులు పంపిస్తుంటాం. ఈఓటీతో కూడా వసూలు చేస్తుంటాం వాళ్ళు ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓటీ ఫీజు అవి వేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్గా ఉంటాం. వాళ్ళు అసలు స్టార్టే చేయకపోతే వీఆర్ డూయింగ్ ద క్యాన్సిలేషన్ అనమాట. సో నోటీసులు ఇవ్వడం అనేది ప్రాక్టీస్ ఉంది, అది కొద్దిగా గట్టిగా చేసినాము. నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఏవైతే ప్లాన్స్ అస్సలు స్టార్ట్ చేయకుండా ఊకే ల్యాండ్ పెట్టుకోవడము, ఏమీ పని చేయకుండా ఉండేదానికి అవన్నీ క్యాన్సిలేషన్కి ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం జరిగింది. అందరు కూడా అదే 3 ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది. సో ఖచ్చితంగా ఐటీఐ జాబ్స్కి సంబంధించింది, ఐటీఐ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఐ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి, వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త ఇండస్ట్రీస్లు పెద్ద ఇండస్ట్రీస్లు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష.